సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ తెలుగు గేమర్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ పార్ట్ 2 అనమాట. ఇది వచ్చేసి మీకు నెక్స్ట్ ఇయర్ అలా ఉన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. Esse é o DJ Bulldog, o cachorrão das putas. ట్రిక్ నెంబర్ 1, ఇది వచ్చేసి మీరు మ్యూజియం దగ్గరికి అయితే రావండి. వచ్చిన తర్వాత నేను ఎలాగైతే లాంచ్ ప్యాడ్ వేసానో అలాగే వేస్తారు. వేసిన తర్వాత మీరైతే ఇలా పైకి వచ్చేస్తారు. మ్యూజియం పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 360 డిగ్రీస్ నుంచి అయితే మీరు ఎనిమీస్ని అయితే కొట్టచ్చు. వాళ్ళు గ్లోవాల్ వేసినా ఏం వేసినా మీరైతే కొట్టచ్చు. మీకైతే మళ్ళీ ఒకసారి లాంచ్ ప్యాడ్ అయితే ఎలా వేసానో చూపిస్తాను, ఆగండి. సో గైస్, మీరు చూడొచ్చు నేను ఎలాగైతే లాంచ్ ప్యాడ్ వేసానో మీరు కూడా అలాగే వేయండి. డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతారు. టిప్ నెంబర్ 2, ఇది వచ్చేసి మీరు ఇంటర్నెట్ సెంటర్ దగ్గరకి అయితే రండి. వచ్చిన తర్వాత నేను ఎలాగైతే లాంచ్ ప్యాడ్ వేస్తానో మీరు కూడా అలాగే వేయండి. మీరు చూడొచ్చు. చూడండి గైస్, ఎలాగైతే వేస్తానో అలాగే వేయండి. కరెక్ట్గా వెళ్ళి అయితే దాని లోపల యార్ దాని లోపల అయితే పడలేదు గైస్. మా ఫ్రెండ్ అయితే ట్రై చేస్తున్నాడు, ఆడు కూడా ఇక్కడికే వచ్చి పడ్డాడు. సో మీ దగ్గర శాంటోనియో క్యారెక్టర్ అంటే శాంటోనియో క్యారెక్టర్ వేసుకొని కింద సేఫ్గా దిగండి. నేను వచ్చేసి మళ్ళీ ట్రై చేస్తున్నాను, కుదిరిద్దో కుదరదో. కుదిరితే కుదిరింది, లేకపోతే ఇందాకటి కూడా ట్రై చేయండి, బాగానే ఉండిద్ది. యార్ ఇది వచ్చేసి పక్కన దిగామన్నమాట. ఇక్కడి నుంచి కూడా అయితే మీరు కొట్టచ్చు, కాకపోతే ఎనిమీస్ కొంచెం తొందరగా మిమ్మల్ని కనిపెట్టేస్తారు. ఒకసారి పైకి ఎక్కడానికి అయితే ట్రై చేద్దాం. గ్లోవాల్ వేసి గ్లోవాల్ కూడా పడతలేదు గైస్. ఇక్కడి నుంచి కూడా మీరు కాలవచ్చు. సో టిప్ నెంబర్ 3, ఈ టిప్ వచ్చేసి మీరు ఇంటర్నెట్ సెంటర్లోనే ఇక్కడ ఒక పెద్ద లాంచ్ ప్యాడ్ అనేది చూసారా, అక్కడికి రండి. వచ్చిన తర్వాత ఆ బ్యానర్ పైకి వెళ్ళాలన్నమాట. మా ఫ్రెండ్ అయితే ట్రై చేశాడు కానీ కింద పడ్డాడు. మీరు చూడొచ్చు నేను ఎలా వేసానో మీరు కూడా అలాగే వేయండి. కరెక్ట్గా వెళ్ళి బ్యానర్ పైన అయితే ల్యాండ్ అవుతారు. ఇక్కడ దీని లోపలికి వచ్చారంటే మిమ్మల్ని ఎనిమిది కొట్టలేడు, మీరు ఎనిమిదిని కొట్టలేరు. అలా ఉండిద్ది దీని లోపల. మీరు చూడొచ్చు, ఎనిమిది అయితే కొట్టడానికి ట్రై చేస్తున్నాను కానీ పడతలేదు. ఇప్పుడు బయటకు వచ్చాక చూడండి, బయటకు వచ్చాకైతే ఒక ఎనిమిది నాక్ చేశాను. సో ట్రిక్ నెంబర్ 4, ఇది వచ్చేసి మీరు మోటార్ రూయిన్స్ దగ్గర, ఈ ట్రిక్ వచ్చేసి మోటార్ రూయిన్స్ దగ్గర అయితే వర్క్ అయ్యిద్ది. ఫస్ట్ ఒక లాంచ్ ప్యాడ్ నేను ఎలాగైతే వేసాను అలా వేసి ఒక గ్లోవాల్ తీసుకొని అక్కడ వేయండి. మా ఫ్రెండ్ అయితే వెళ్ళి చూపిస్తాడు. మీరు వచ్చేసి కరెక్ట్గా వెళ్ళి దానిపైన అయితే ల్యాండ్ అవుతారు. ఇటు జరగలేదు, నేను కింద పడిపోయా. మళ్ళీ చూపిస్తాను చూడండి. కరెక్ట్గా వచ్చి దీనిపైన అయితే ల్యాండ్ అవుతారు. ఇక్కడికి వచ్చి మీరు ఏంటంటే మీ టీమ్మేట్స్కి సోలో డైర్ ఇవ్వచ్చు, క్యాంపింగ్ కూడా చేయొచ్చు పడుకొని. ఎనిమీస్ అయితే మిమ్మల్ని కనిపెట్టలేరు. టిప్ నెంబర్ 5, ఇది వచ్చేసి మీరు మడ్ సైట్ దగ్గర ఉండ లాంచ్ ప్యాడ్ దగ్గరికి అయితే రావాలి. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఎలా పెడతారో చూడండి. వాడు సరిగ్గా పెట్టలేదు. మీరు వచ్చేసి కరెక్ట్గా ఆ క్రెయిన్ పైనకైతే పెట్టుకోవాలి. కరెక్ట్గా వెళ్ళి దాని మీద అయితే ఆగుతారు.
చూడండి మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. సో మీరు ఇక్కడ ఉండి కూడా బాగా క్యాంపింగ్ చేయొచ్చు. సోలోగా ఉండేటప్పుడు మీరు ఇక్కడ బాగా క్యాంపింగ్ చేయొచ్చు. మళ్ళీ సోలో డైర్ ఇక్కడ తీస్తే బాగా అడ్వాంటేజ్గా ఉండిద్ది. సో మీరు నా ఛానల్కి ఇస్తున్న సపోర్ట్కి థ్యాంక్స్ గైస్. 48 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీ దగ్గర నుంచి ఒక 100 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి. సో మిమ్మల్ని అయితే మళ్ళీ ఒక కొత్త వీడియో అయితే కలుస్తాను. సో బాయ్ గైస్.